హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త ఛానల్ మీ మీదనే కొంచెం హోప్స్ పెట్టుకున్నా. వెరీ సూన్ ఇందులో కొన్ని సాంగ్స్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు టాపిక్ వచ్చే ముందు, మొన్నటి నుంచి ఒక 4-5 డేస్ నుంచి శివాజీ బట్టల గురించి, టాలీవుడ్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో తన మీద చాలామంది ఎవరు రియాక్ట్ కాలేదు, మేబీ జనరల్గా లేడీస్లో. బట్ ఒక అనసూయ అండ్ చిన్మయి ఇద్దరు దారుణంగా మాట్లాడడం జరిగింది. సో అసలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని అసలు మహిళలే సహిస్తలేరు. అసలు అంత బ్యాడ్గా ఇట్లా మాట్లాడతారు. అనసూయ అనే కదా, ఎంత చిన్న చిన్న డ్రెస్సులు వేసి, పొట్టి డ్రెస్సులు వేసి బీచ్లలో తిరిగి ఆ బికినీల మీద ఉన్న ఫోటోలు వేసి అని చెప్పేసి చాలామంది మహిళలు తిడుతున్నారు. మళ్ళీ శివాజీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే విషయాన్ని చాగంటి కోటేశ్వరులు చెప్పారు, ప్రవచనంలో చెప్పారు. అసలు ఏముందమ్మా, ముందు పావు చూపించుకొని వెనకాల అరమందం చూపించుకుంటున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. ఎవరైనా పెట్టుకుంటే నాతో పెట్టుకోండి, ఇదే విషయం మీద ఎవరైనా మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళు శత్రువులు అవుతారు, వాళ్ళని శత్రువులు చూస్తారు మీరు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉంది. శివాజీని దాన్ని కోడ్ చేస్తూ చూపించేస్తున్నాం. నిజంగా ఆయన చెప్పింది కరెక్టే కదా, ఆయన శివాజీ గారు చెప్తే శివాజీ మీద పడిపోయారు కదా జనాలు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఓవరాల్గా చూస్తే కనుక ఈ కంప్లీట్లో హీరో శివాజీ హీరో అయ్యాడు యాజ్ యూజువల్. కానీ ఈ అనసూయ, ఈ చిన్మయి వీళ్ళంతా సమాజం దృష్టిలో, ఆడవాళ్ళ దృష్టిలో మరీ చీప్ అయిపోయారు. సమాజం దృష్టిలో ఇంకా చీప్ అయిపోయారు వాళ్ళు. ఈయన శివాజీ మళ్ళీ లేడీస్ని గౌరవిస్తున్నాడు కాబట్టి కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి అన్నారు కాబట్టి తను కొన్ని సామాను అని చెప్పేసి అని మాటను తను వెనక్కి తీసుకోవడం మరియు క్షమాపణ అడగడం కూడా జరిగింది వీడియో పెట్టి. ఇప్పుడు రేపు 27వ తారీఖు తనకి నోటీసులు అనేది ఇచ్చారు. ఎవరు? మహిళా కమిషన్ వాళ్ళు. అయితే ఇప్పటికీ చాలామంది మహిళా కమిషన్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చారంట, అసలు ఆయన మీద కంప్లైంట్ అవసరం లేదు, కాకపోతే ఇష్యూ జారీ చేశారు కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి, నామకే వస్తేనే వెళ్ళి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఉన్న మహిళలు కూడా ఎంతోమంది మీద రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మహిళా కమిషన్ అసలు ఎందుకు స్పందించలేదు, ఈ విషయం ఎందుకు స్పందిస్తుంది మహిళా కమిషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, అలాగని మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభాలో అయితే ఆడవాళ్ళే అసలు మగవాళ్ళని దాటిపోయారని చెప్పేసి చాలామంది స్త్రీలు మాట్లాడుతున్నారు లైవ్ డిబేట్లలో పెట్టి. సో 27వ తారీఖు నోటీస్ ఉంది కాబట్టి తను వెళ్తున్నాడు, అటెండ్ అవ్వాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.